people, welcome to our channel Bliss by Boss. How you all doing? I hope all are good. I am also super good. ఈ వీడియో ఏంటా అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. సో ఇంకెందుకు లేట్ మరి స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు జనరేషన్లో అయితే టీనేజర్స్ కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ, అలానే ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్. ఇది అందరిలో ఉన్న ప్రాబ్లమే. మరి ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దానికంటే ముందు ఇవి ఎలా వస్తాయో తెలుసుకుందామా. అసలు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది ముందు తెలుసుకున్నాక దీని రెమెడీస్ అయితే వెనక నుంచి తెలుసుకుందాం, ఓకేనా. ఇప్పుడైతే ఫస్ట్ మనకి వైట్ హెడ్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం. వైట్ హెడ్స్ అనేవి మన స్కిన్ పైన ఆయిల్, డట్, అలానే డెడ్ సెల్స్ అవి ఉంటాయి కదా, మన పోర్స్ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల దానికి ఆక్సిజన్ తగలక బయటికి వైట్గా వచ్చేస్తాయి. దాన్నే వైట్ హెడ్స్ అని అంటాం. ఇంకా బ్లాక్ హెడ్స్ విషయానికి వస్తే ఇవన్నమాట ఓపెన్ పోర్స్ అనమాట. ఇది మన స్కిన్ పైన దట్, అలానే ఆయిల్, డెడ్ సెల్స్ అవన్నీ ఉండేటప్పుడు ఎయిర్తో ఆక్సిడేషన్ అయ్యేసి మన స్కిన్ పైన బ్లాక్గా వచ్చేస్తుంది. దీన్నే మనం బ్లాక్ హెడ్స్ అని అంటాం. సో మెయిన్లీ రీజన్ దీనికి ఇంకా ఏమంటే మనం మేకప్ అది వేసుకుంటాం కదా, దీన్ని బాగా క్లీన్ చేయకుండా ఉన్నా సరే ఇలా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వస్తాయి. ఇంకా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, హార్మోనల్ చేంజెస్ ఇప్పుడు టీనేజ్లో కానీ, లేదంటే పీరియడ్స్ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ఎక్కువగా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా దీనికి చాలా రీజన్సే ఉంటాయి. మెయిన్లీ అయితే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, అలానే మనం స్కిన్ కేర్ బాగా తీసుకోకపోవడం వల్ల కూడా ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికైతే మనం యూజ్ చేయాలి అంటే కొన్ని క్రీమ్స్, జెల్స్ కూడా ఉన్నాయి, బయట మార్కెట్లో దొరుకుతాయి. అలా కాకుండా మనం డైరెక్ట్గా హోమ్ రెమెడీస్తోనే క్లీన్ చేసుకోవాలి, రాకుండా రిమూవ్ చేసుకోవాలి అంటే కూడా నా దగ్గర ఒక బెస్ట్ టిప్ ఉంది. నాకైతే అది వర్క్ అయింది కాబట్టి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు కూడా ఒకవేళ ఏమైనా అదే యూజ్ అవుతుంది అంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఒకవేళ మీకు ఈ క్రీమ్స్, జెల్స్ గురించి ఏమైనా చెప్పాలి అంటే వీడియో ఎండింగ్లో వీటి గురించి కూడా చెప్తాను. సో వెయిట్ చేయండి. అలానే మన ఫేస్ని కూడా మనము ఎక్కువగా హాట్ వాటర్తోనో లేదంటే కోల్డ్ వాటర్తో, ఐస్ వాటర్తో ఎక్కువగా ఫేస్ వాష్లు అవి చేస్తుంటాం కదా, అలా చేయకూడదు. ఎక్కువ హ్యాండ్స్తో రబ్ చేయకూడదు. ఇంకా ఇలాంటివి మనం వైట్ హెడ్స్ ఉన్న చోట మనం ఇలా నొక్కి పెట్టేస్తూ ఉంటాం కదా, ఇలా నొక్కి పెట్టేయడం వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ అవుతాయో తప్ప దానివల్ల అయితే తగ్గవు. ఎందుకంటే ఇది నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు అనమాట. ఇప్పుడైతే నాకు ఓకే, నేను హోమ్ రెమెడీస్ తోటే నేను ఇది తగ్గించుకున్నాను. కానీ ఇవి డైలీ చేస్తూ ఉంటేనే తగ్గుతాయి, లేదంటే మాత్రం మళ్ళీ వచ్చేస్తాయి. నేను పర్మనెంట్గా తగ్గిపోతాయని అయితే మాత్రం చెప్పలేను. సో ఫస్ట్ ఈ హోమ్ రెమెడీస్ ఏంటా అనేవి తెలుసుకుందాం. తర్వాత మీకు ఆ క్రీమ్, జెల్ గురించి కావాలంటే వీడియో ఎండింగ్లో చెప్తాను. హోమ్ రెమెడీ విషయానికి వస్తే మనమైతే ఫస్ట్ మన రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ తోటే, ట్యాప్ వాటర్తో మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను స్క్రీన్ పైన పెడతాను ఆల్రెడీ, చూడండి. అలా మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నాక మన ఫేస్కి అయితే మంచిగా స్టీమ్ ఇచ్చుకోవాలి. స్టీమ్ ఎందుకు ఇచ్చుకోవాలి అని అంటే మన ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి బెస్ట్ టిప్ అయితే స్టీమింగే. ఇది వీక్లీ 1 or 2 times చేసుకుంటే చాలా మంచిదనే చెప్పొచ్చు. ఇంకా స్టీమింగ్ ఇచ్చుకునేటప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ఎలక్ట్రానిక్స్తో కాకుండా నార్మల్గా బౌల్లో వాటర్ తీసుకొని అందులో టర్మరిక్ యాడ్ చేసేసుకొని బ్లాంకెట్ ఉంటుంది కదా, బ్లాంకెట్తో కవర్ చేసేసుకొని మంచిగా స్టీమ్ తీసుకోవడం వల్ల ఫేస్కి మంచిగా ఆవిరి పడుతుంది అనమాట. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తా, స్క్రీన్ పైన ఇస్తా కూడా చూడండి. ఇట్లా మంచిగా స్టీమ్ ఇచ్చుకున్నాక అవంతా ఓపెన్ అవుతాయి కదా, పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా. ఓపెన్ అయ్యేటప్పుడు ఒక టూల్ ఉంటుంది కదా, ఇప్పుడు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తీసుకోవడానికి టూల్స్ ఉంటాయి. టూల్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే నేను అక్కడ ఇలా యూజ్ చేసాను చూసారా, ఇలా కూడా యూజ్ చేసుకోండి. దీంతో మెల్లగా అలా అని చెప్పి గట్టిగా నొక్కి పెట్టేయకండి. నార్మల్గా నొక్కి పెడితే అవి ఓపెన్ అయిపోతాయి అనమాట, బయటకు వచ్చేస్తే రిమూవ్ అయిపోతాయి, నో ప్రాబ్లం. ఇలా చేసుకున్నాక టూల్స్తో మంచిగా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అనమాట. ఈ స్క్రబ్బింగ్ కూడా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్కి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. కానీ నేను ఫేస్ ప్యాక్ స్క్రబ్బింగ్ అయితే చెప్పను, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కోసం మాత్రమే ఈ స్క్రబ్బింగ్ చెప్తున్నాను. ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని చెప్పడం మాత్రం వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా స్క్రబ్బింగ్ అనేది. ఇప్పుడు మన ఈ వంటల్లో యూస్ చేస్తుంటాం కదా బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్,
దీన్ని ఒక చిన్న లిటిల్ బిట్ తీసుకొని ఇందులో నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక మనకి ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయో అక్కడ బాగా స్క్రబ్ చేసుకోవాలి 1-2 minutes. అలా అని బాగా రబ్ చేయొద్దు, ఫేస్ మొత్తం అయితే అసలే రబ్ చేయొద్దు. మనకి ఎక్కడైతే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే స్క్రబ్ చేసుకొని మిగతా అంతా నార్మల్గా అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంచిగా ఒక 1-2 minutes మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్నాక వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ విషయంలో అయితే ఎక్కువ ఏం ఆలోచించొద్దు. ఇలా ఓన్లీ బేకింగ్ సోడా తీసుకుంటే సరిపోతుంది. ఆ టైంలో బేకింగ్ సోడా లేదు అంటే లెమన్ ఉంటుంది కదా, లెమన్ లిటిల్ బిట్ తీసుకొని దానిలో లిటిల్గా సాల్ట్ యాడ్ చేసుకొని అదంతా బాగా మిక్స్ చేసుకొని మనం స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఆప్షనల్ అనమాట. అది లేని ప్లేస్లో ఇది యాడ్ చేసుకోవచ్చు, లెమన్ ఆర్ సాల్ట్. ఇంకా నెక్స్ట్ స్క్రబ్బింగ్ అయ్యాక మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్ తోటే. నార్మల్ వాటర్ చేసుకున్నాక ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ అనేది ఇది కూడా మనం మెయిన్లీ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ దృష్టిలో పెట్టుకొనే ఫేస్ ప్యాక్ చెప్తున్నాను. ఏంటి అంటే ఫస్ట్ ముల్తానీ మెట్టి ఉంటుంది కదా, ముల్తానీ మెట్టి ఒక 1 tablespoon తీసుకొని అందులో రా మిల్క్ యాడ్ చేసుకొని మీకు ఇష్టమైతే లిటిల్ బిట్ లెమన్ కూడా యాడ్ చేయొచ్చు. 1-2 డ్రాప్స్కి ఏం ప్రాబ్లం లేదు. లెమన్ యాడ్ చేయకూడదు, నాకు తెలుసు ఆ విషయం, కానీ 1-2 డ్రాప్స్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం మన ఫేస్ మొత్తం మంచిగా అప్లై చేసేసుకోవాలి. ఫేస్ ప్యాక్ కూడా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. అదేంటి అంటే ఈ శనగపిండి అలానే పెరుగు తేనె ఈ 3 మిక్స్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. ముల్తానీ మెట్టి ఫేస్ ప్యాక్ అయినా సరే ఇలానే అప్లై చేసుకొని ఒక 10 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. అది మొత్తం డ్రై అయిపోతుంది కదా, నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీక్లీ ఒక 2 or 3 times చేసుకుంటే చాలు. మెల్లమెల్లగా తగ్గుతాయి అన్నమాట. పూర్తిగా పర్మనెంట్గా తగ్గుతాయి అని చెప్పను, కానీ మెల్లమెల్లగా అయితే రిమూవ్ అయిపోతాయి. ఇలా నేనైతే చెప్పగలను. ఇంకా ఏమైనా క్రీమ్స్ కానీ జెల్స్ కానీ యూస్ చేయాలి అని అనుకుంటే ఇవి కూడా చెప్తా. ఏంటంటే సాలిసిలిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవైనా యూస్ చేయొచ్చు. లేదంటే నయాసినమైడ్ క్రీమ్ కానీ లేదంటే రెటినాయిడ్ క్రీమ్ కానీ అలానే ఇంకా బెంజాయిల్ పెరాక్సైడ్ క్రీమ్ కానీ ఇలాంటివి ఏమైనా యూజ్ చేయొచ్చు అనమాట దీనికి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనము సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసామనుకో దాంతోపాటే నయాసినమైడ్ కానీ లేదంటే రెటినాయిడ్ కానీ బెంజాయిల్ పెరాక్సైడ్ కానీ ఇలాంటివి యూజ్ చేయకూడదు అనమాట. ఏదైనా ఒకటే యూజ్ చేయాలి. మనం ఏది మనకి బెస్ట్ అనిపిస్తుందో అది మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. ఒకటి యూజ్ చేసేటప్పుడు ఇంకోటి యూజ్ చేయడం వల్ల అది మన ఫేస్కి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కొడుతుంది. కాబట్టి ఇలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే ఏదైనా మనం బెస్ట్ ప్రోడక్ట్ ఒకటి తీసుకొని అదే మన ఫేస్కి పెట్టించుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మీకు దీనివల్ల మీరు ఇంకా ఎక్కువ సఫర్ అవుతున్నారు అంటే మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, సజెషన్స్ ఇస్తారు. ఈ హోమ్ రెమెడీస్ వల్ల కూడా మీకు తగ్గట్లేదు అంటే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. కానీ ఎక్కువగా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, స్కిన్ కేర్ బాగా చేసుకోకపోవడం చెప్పాను కదా, వీటి వల్లే వస్తాయి అన్నమాట. అవన్నీ మీరు కొంచెం కేర్ తీసుకుంటే అవి తొందరగా తగ్గిపోవడానికి వీలుంటుంది. హెడ్స్ బ్లాక్ హెడ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అయ్యిందని అనుకుంటున్నా. చెప్పగా క్లియర్గా ఇంకొకసారి షార్ట్ కట్లో చెప్పాలంటే బ్లాక్ హెడ్స్ అనేవి ఓపెన్ పోర్స్ వల్ల వస్తాయి, వైట్ హెడ్స్ అనేవి క్లోజ్డ్ పోర్స్ వల్ల వస్తాయి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ స్కిన్ని కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్. బై బై గైస్.